హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు నా ఈవినింగ్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి. టైం వచ్చేసరికి 4 అయిందన్నమాట. ఈ 4కి నేను ఏమేమి చేస్తాననేది ఈ వీడియోలో చూపిస్తానండి. కొత్తగా కొన్ని అలవాట్లు అయితే నేర్చుకున్నాను. అది ఏంటనుకుంటున్నారా? అనుకోకుండా ఈ ట్రెడ్మిల్ అయితే తీసుకున్నామండి. అది కూడా ఓఎల్ఎక్స్లో తీసుకున్నాం అన్నమాట. మంచి ప్రైస్కి వచ్చింది ఈ ట్రెడ్మిల్ అనేది. సో ఎలాగో మనం పందిలా తినడం, పందిలాగా లావ్ అయిపోవడం అనేది జరిగిన విషయమే. ఈసారి నుంచి కొంచెం డైట్ మెయింటెనెన్స్ చేసి కొంచెం తగ్గుదామని డిసైడ్ అయ్యానమాట. సో ఇది నేను ఓఎల్ఎక్స్లో కొనుక్కున్నానండి. ఈ ట్రెడ్మిల్ ఎంత ఉంటుంది అని అనుకుంటున్నారనేది కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. సో బాగా లావ్ అయిపోతున్నానండి. ఇంట్లో పనులు చేస్తాను, తర్వాత మధ్యాహ్నం ఏమో అన్నం ఫుల్గా తింటాను. మళ్ళీ సాయంత్రం ఇంకా ఏం తినను. ఒక్కొక్కసారి చపాతీ తింటాను, అంతే తప్ప 2 పూటలు అన్నం తినను. నాకు పీసీఓడి ప్రాబ్లం అయితే ఉందండి. దానివల్ల నాకు ఒళ్ళొస్తుందేమో అనుకుంటున్నాను. ఒళ్ళే కాదండి, మొహం నిండా పింపుల్స్ కూడా వచ్చేస్తున్నాయన్నమాట. చాలా ఇబ్బంది పడుతున్నానండి. సో ఈ రోజు నుంచి కొంచెం డైట్ చేస్తూ కొంచెం ఈ విధంగా బయట కూడా ఈవినింగ్ వాకింగ్ చేస్తూ ఒక హాఫ్ అన్ అవర్ ఈ ట్రెడ్మిల్ తొక్కుదామని ఇంకా డిసైడ్ అయితే అయ్యానమాట. సో ఏంటనండి బాబు, ఈ ట్రెడ్మిల్ తొక్కుతున్నాను కానీ నాకు పడకో ఏంటో తెలియదు కానీ కళ్ళు అయితే విపరీతంగా తిరిగేశాయి. ఇంకా మా అబ్బాయికి చెప్పాను, రే ఆపేరా బాబు, నాకు ఏదో తేడాగా ఉంది. ఫస్ట్ టైం అండి ఈ ట్రెడ్మిల్ కొని 1 డే అవుతుంది. సండే కొన్నాము. ట్రెడ్మిల్ మీద అలవాటు లేకో ఏంటో కానీ చేసిన వెంటనే నాకేదో ఇల్లంతా తిరిగిపోయినట్టు, నాకు ఏదో అయిపోయినట్టు అనిపించిందండి. ఇంకా వెంటనే కుర్చీలో జారి పడిపోయాను. సో తినేయడం అయితే తినేస్తాం కానీ ఒళ్ళు తగ్గించుకోవడం అయితే చాలా కష్టమండి. సో నాకు ఒక 10 మినిట్స్ దాకా అలా రెస్ట్ తీసుకున్నానండి. ఇలా కాదు అని చెప్పేసి టీ పెట్టుకుందామంటే ఫ్రిడ్జ్లో అయితే పాలు లేవు. ఇంక ఇలా కాదని చెప్పేసి డికాషన్ అయితే పెట్టుకున్నానండి. కొంచెం టీ పొడి, కొంచెం అల్లం ముక్క, తర్వాత ఏమో బెల్లం వేసి బాగా మరిగించేసి డికాషన్ అయితే పెట్టానమాట. సో కొంచెం రిలాక్స్ అయ్యానండి. అప్పుడు కొంచెం తగ్గింది కళ్ళు తిరగడం. ఎందుకు అలా జరిగిందనేది నాకు తెలీదు. ఆ ట్రెడ్మిల్ అలవాటు లేకో ఏంటో తెలీదు. ఫస్ట్ టైం చేయడం వల్ల ఏటో మరి. సో ఇంకా ఈవినింగ్ కాసేపు అలాగా రెస్ట్ తీసుకొని ఇంకా ఇదిగోండి, నేను మార్నింగే పప్పులన్నీ నానబెట్టాను. ఉదయాన్నే 6కి ఆ టైంకి నానబెట్టేసాను. ఇడ్లీ పప్పు అలాగే దోశలకి కూడా నేను రుబ్బేసి పక్కన పెట్టేస్తాను అనమాట. ఇదిగోండి బ్లాక్ టీ అయితే రెడీ అయిపోయింది. ఫస్ట్ టీ తాగిన తర్వాత పిండ్లన్నీ కూడా రుబ్బేసానండి. ఇడ్లీ పిండి రుబ్బేసాను. ఇది దాదాపు ఒక 2-3 డేస్ దాకా వస్తుంది. దోశల పిండి కూడా నేను మిక్సీ జార్లోనే వేసేస్తానండి. గ్రైండర్లో వేస్తుంటే బియ్యంలాగా ఉండిపోతుంది, మరి ఏంటో తెలీదు. సో నేను ఒక్కొక్కసారి అటుకులు వేస్తాను, ఒక్కొక్కసారి అన్నం కూడా వేస్తానండి. అట్లు బాగుంటాయి. అటుకులు వేస్తే అట్లు దూదిల్లాగా ఉంటాయన్నమాట. అటుకులు వేయండి, ఒక గుప్పుడు వేసి చక్కగా రుబ్బేయండి. దోశల పిండి రెడీ అయిపోయింది. మొత్తానికైతే పిండిలన్నీ కూడా రుబ్బేసాను ఈవినింగ్. ఇవి నాకు ఒక వారం దాకా ఇంకా టిఫిన్ ఇబ్బంది అయితే నాకు ఉండదన్నమాట. ఇంకా పిండ్లు కూడా ఏం రుబ్బుకోక్కర్లేదు. ఇంకా ఈవినింగ్ పిల్లలేమో అమ్మ చికెన్ తినాలందమ్మా అంటే ఒక 150 రూపాయలు ఇచ్చి చికెన్ తెచ్చుకోరా అని చెప్పేసి బాబుని పంపించాను. బాబు అయితే చికెన్ తెచ్చాడండి. ఇంకా పిల్లలు అన్నారు, అమ్మ చికెన్ ఫ్రై చేసేసాయి, కర్రీ కట్ట ఏం వద్దమ్మా అని చెప్పేసి అన్నాడనమాట. సరే అయితే చికెన్ ఫ్రై చేసేస్తానులేరని చెప్పేసి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ శుభ్రంగా కడిగేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, గరం మసాలా, చికెన్ మసాలా, తర్వాత ఏమో ఇవన్నీ కూడా మసాలాలన్నీ కూడా వేసేసి మసాలా బాగా పట్టించేసి ఒక 10 నిమిషాల పాటు చికెన్కి రెస్ట్ ఇచ్చానమాట. ఆ తర్వాత చికెన్ ఫ్రై అయితే చేసాను. ఒక గ్లాస్ బియ్యం పెట్టేసాను, ఎందుకంటే మేము తినము రైస్, టిఫిన్ తింటాము. మా పిల్లలిద్దరికీ కూడా చికెన్ ఫ్రై చేస్తున్నాను కాబట్టి వాళ్ళిద్దరు కూడా రైస్ తింటానన్నారన్నమాట. ఒక గ్లాస్ బియ్యం పెట్టేస్తాను. ఇంకా నేను ఈవినింగ్ చపాతీ తీసుకుంటానండి, ఎందుకంటే బాగా ఒళ్ళు వచ్చేస్తుంది. ఈ పీసీఓడి ప్రాబ్లం వల్ల ఏంటో కానీ మొఖం నిండా పింపుల్స్, ఒళ్ళు వచ్చేయడం, బాగా పీరియడ్స్ రాకపోవడము, చాలా ఇబ్బంది పడుతున్నాను. చాలామంది అంటున్నారు, బాగా వాకింగ్ చేయి, కొంచెం ఫుడ్ కంట్రోల్ చేసుకో, దాన్ని బట్టి నీకు కొంచెం బాగుంటుంది, ఒళ్ళు తేలిగ్గా ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. ఈ రోజు నుంచి కొంచెం డైట్ అయితే ప్లాన్ చేస్తున్నానండి. సో నేను ఏమేమి తింటాను ఏంటనేది మీకు రాబోయే వీడియోస్లో అన్నీ పెడతా ఉంటాను, నన్ను ఫాలో అయిపోండి. సో చికెన్ ఫ్రై చేస్తాను. ఇంకా ఈవినింగ్ అలాగా ఏమంటారు చోకోడీలు జంతికలు చేయమన్నారు.
జంతికలు ఇప్పుడు నేను చేయలేను నాన్న అని చెప్పేసి అన్నాను. అయితే చోకోడీలు అయితే చేస్తున్నాను అనమాట. కొంచెం బియ్యం పిండి ఉంది, పప్పు అయితే నానబెట్టేసాను, పెసరపప్పు. సో ఇంకా కొంచెం కారంగా ఉంటాయి కదా అని చెప్పేసి కొంచెం కారం ఎక్కువ వేసి చోకోడీలు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. అమ్మ బాబు, చోకోడీలు కూడా తినేస్తాం కానీ చాలా పెద్ద పని అండి బాబు. ఏది చేసుకున్నా పని లేకుండా ఏది ఉండదు. బట్ ఆయిల్ ఫుడ్ కూడా ఎందుకు ఇప్పుడు అని అనుకుంటారేమో. బట్ మా పిల్లలకండి అప్పుడప్పుడు ఈ విధంగా చేసి పెడుతూ ఉంటాను అనమాట. వాళ్ళకి ఆకలేస్తుంది కదా, ఒక చిన్న డబ్బాలో వేసి స్టోర్ చేసుకుంటాను. వాళ్ళు ఎప్పుడైనా తినాలి అనిపించినప్పుడు ఒక 2 తీసుకుని తింటూ ఉంటారు అన్నమాట. ఈ చోకోడీల పిండి కలపడం ఈజీయే కానండి, చోకోడీలు చేసుకోవడమే కొంచెం కష్టం. అదంతా పెద్ద ప్రాసెస్. ఆ పప్పు నానబెట్టాను కాబట్టి ఆ పప్పు అద్దుకుంటూ మనం చోకోడీలు చేసుకోవాలి. లావుటి చేసుకోవచ్చు, సన్నంగా చేసుకోవచ్చు. నేను కొంచెం లావే చేశాను. లావు చేస్తే ఏంటంటే ఆయిల్లో కొంచెం ఎక్కువగా ఫ్రై అవనివ్వాలి, టైం పట్టేస్తుంది. ఇది పెద్ద ప్రాసెస్ అండి. కొంచెం ఓపిక చేసుకుంటే ఇవన్నీ కూడా ఈజీగానే చేసుకోవచ్చు. మరి చూసారు కదా, ఈ విధంగా మనము చక్కగా చేతులకి ఆయిల్ రాసేసి పప్పు ఈ విధంగా అంటించేసి రౌండ్ చుట్టేయడం అన్నమాట. ఈ విధంగా క్లిప్లో చూపిస్తాను చూడండి. ఈ విధంగా రౌండ్ చుట్టేస్తే చోకోడీలు రెడీ అయిపోతాయి మనకి. ఆ తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే. కొంచెం పని ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్, చెప్పకపోవడమే. ఇది కొంచెం ఈ పిండి వంటలు అంటేనే పని, ఇంకా చోకోడీలకి పని ఉండదా ఏంటి చెప్పండి. కొంచెం ఎక్కువగా పని ఉంటుంది. తినేయడం ఈజీగా వెళ్ళిపోతాయి నోట్లోకి, 1, 2, 3 ఎలా వెళ్ళిపోతాయి. పని మాత్రం ఎక్కువే. నేను 1 కప్పు బియ్యం పిండికి 1.5 వరకు గ్లాస్ నీళ్ళు వేసానండి. అందులో కొంచెం ఉప్పు, కారం, మీకు ఇష్టం ఉంటే కొంచెం పసుపు కూడా వేసుకోవచ్చు, ఎల్లోగా కనిపిస్తాయి. ఈ నీళ్ళని బాగా మరిగిన తర్వాత పిండి వేసేసుకొని కొంచెం ఉడికించుకోవాలి. దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకుంటే ముద్దలాగా అయిపోద్దండి. చల్లారిన తర్వాత ఒకసారి పిండిని మొత్తం బాగా కలిపేసుకొని ఆ తర్వాత ఈ విధంగా పప్పు పెట్టేసి ఇలా రౌండ్ చేసేసుకుంటే చోకోడీలు అయితే రెడీ అయిపోతాయి అన్నమాట. సో ఆయిల్ వేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేసేసుకొని కొంచెం టైం పడుతుంది వేగడానికి, ఎందుకంటే బియ్యం పిండి కదా, కొంచెం టైం పడుతుంది అన్నమాట. కొంచెం ఓపికగా ఫ్రై చేసుకోవాలి. చోకోడీలు అనేవి బాగుంటాయి, టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. పప్పు వేసాం కాబట్టి చాలా బాగుంటాయి. ఈ చోకోడీల్లోనే మనం పెసరపప్పు కూడా వేసుకోవచ్చు. పెసరపప్పు కూడా చోకోడీలు చాలా బాగుంటాయి. పిల్లలకి ఇవే ఇష్టం కాబట్టి ఇవే చేశాను నేనైతే. చూడండి చోకోడీలు రెడీ అయిపోయినాయి. ఈవినింగ్ అలా స్నాక్స్ లాగా తింటారని చెప్పేసి చేస్తాను అనమాట. ఒక చిన్న డబ్బాలో పెట్టేశాను అనుకోండి, చక్కగా వాళ్ళు కావాలన్నప్పుడు తినొచ్చు అన్నమాట. అబ్బా, చాలా బాగా వచ్చినాయి ఫ్రెండ్స్. చక్కగా కరకరలాడుతూ ఉన్నాయి చూడండి, ఎంత బాగా వచ్చినాయి. ఇలా ఇరిగిపోతున్నాయి కదా, దీన్ని గుంట చేస్తాను చూడండి. ఇదిగోండి చూడండి, గుంట చేశాను, చాలా బాగా వచ్చినాయి. ఇదే ఫ్రెండ్స్ నా ఈవినింగ్ వ్లాగు. ఇంకా నైట్ చపాతీ తిన్నాను. ఐ హోప్ ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. ఫాలో అవ్వడం మర్చిపోవద్దు.